హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణశ్రీ ఫ్యామిలీ. ఇది సండే వ్లాగ్. సండే రోజు మేము ఎక్కడికెళ్ళాము, ఏం చేసామనేది ఈ వ్లాగ్లో చూద్దాం. ఇంకా మామిడి పళ్ళు మా సీజన్ అయిపోలేదని ఈ మామిడి పళ్ళు గుర్తు చేస్తున్నాయి. అంతలోపు మా సీజన్ కూడా వచ్చేసింది అని ఈ నేరేడు పళ్ళు చెప్పగానే చెప్తున్నాయి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారు కదా. ఈరోజు సండే కదండి, అందుకే ఫిష్ తెచ్చుకోవడానికని ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాము. సరే పదండి. అక్కడ వెళ్తున్నారు కదా, వాళ్ళు మా వాళ్ళే, మా చెల్లి, మా ఇద్దరు తమ్ముళ్ళు, అందరం సరదాగా అలా కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాము ఫిష్ కోసమని. వాడేమో మా బాబాయ్ కొడుకు, చిన్న పిల్లోడు. వాళ్ళిద్దరు మా బాబాయ్ కొడుకులు, ఆమె మా సొంత చెల్లి. అందరం అలా సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ పువ్వులు భలే ఉన్నాయి కదండి. వీటిని ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదేమో కట్టెల డిపో. ఈరోజు సండే కదండి, జనాలు ఎవ్వరు లేరు అనుకుంటా. ఇంక ఈ ఆవేమో ఎవరో బియ్యం పెట్టింటే ఒక్కటే తింటుంది. రే కరాటే నేర్చుకుంటావరా? అక్కడ దారిలో ఒక కరాటే నేర్పించే ఇన్స్టిట్యూట్ చూసి వీడు నేను కరాటే నేర్చుకుంటా అంటున్నాడు. ఇంక ఇదే అండి, ఫైనల్గా మన డెస్టినేషన్ అయితే చేరుకున్నాము, ఫిష్ మార్కెట్. ఇంకా ఫిష్ తీసుకొని వస్తూ మా చెల్లి అయితే షర్బత్ తీసుకుంది. ఆ పిల్లలు ఇద్దరు బాదం మిల్క్ తీసుకున్నారు. మీకు ఎంతమంది షర్బత్ ఇష్టమో కమెంట్ చేయండి. ఇంక ఇంటికి వచ్చేసి తెచ్చుకున్న ఫిష్ని అయితే మంచిగా కడిగేసి ఇలా పులుసు పెట్టేసుకున్నాము. ఇంకందరం కూర్చొని ఇలా సరదాగా మాట్లాడుకుంటూ వడ్డించుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసాము. మా చెల్లికి ఫిష్ అంటే చాలా ఇష్టము, అసలు పిచ్చిగా ఇష్టము. 2-3 రోజులు వరుసగా చేపలు పెట్టినా కూడా తింటుంది. మా అమ్మకేమో ఇందులో తలకాయ అంటే ఇష్టం అంట. ఫస్ట్ అన్నం తిని మళ్ళీ లాస్ట్ ముక్కలు తిను, లేకపోతే మళ్ళీ అన్నం తినలేదు. తినకపోయినా పర్లేదు, ముందు చేపలు అంటే ఇష్టం. ఈ రోజు కంటే చేపలు రేపు తింటే ఇంకా టేస్ట్ భలే ఉంటుంది అంట. తల్లి ఇంకా ముళ్ళు ఉంటాయి, చూసుకొని తినమనేది. అందుకే చిన్నవి నిదానంగా చిన్నటి కూడా ఉంటాయమ్మా. చిన్నటి ఉంటాయి, అట్లా ఒత్తుకో, లైట్ వేసుకోకండి రాకుంటే. నాకేమన్నా సైటా, లైట్ వేసుకోండి. వీడియో తీస్తున్నా అని చెప్తే వీడియో కోసం చేప ముక్కని చూపిస్తుంది సగం తిన్న తర్వాత. ఇదేమో నా ప్లేటు. నేను ఫస్ట్ అన్నం అంతా తినేసి లాస్ట్లో పీసులు తింటాను. నేను చేపలు తిని మళ్ళీ అన్నం తింటా. ఎట్లా తింటారమ్మా? ఫస్ట్ ముక్కలు తిన్నాక మళ్ళీ అన్నం తింటారా, మళ్ళీ అన్నం తిన్నాక ముక్కలు తింటారా? అన్నం తిన్నాక ముక్కలు తింటారా? ఇప్పుడు ఎవరు కరెక్ట్? నేనంతా వెరైటీ. అలా సరదాగా మాట్లాడుకుంటున్నాము. ఈ దీనికంటే ఇంకా జిలేబీలు బాగుంటాయంట. జిలేబీలు అంటే స్వీట్ జిలేబీ కాదు, తినే జిలేబీ. ఫిష్ లో కూడా టైప్స్ ఉన్నాయి. జిలేబీ ఫిషా? జిలేబీ అనే టైప్ ఉంటే ఫిషా? ఫిష్. నీకే బాగా తెలుసు. నాకు బాగా తెలుసు, ఎంతైనా బయాలజీ కదా. ఇంక ఇక్కడ మా చెల్లి హెయిర్ ప్యాక్ ఏమంటే హెయిర్ ప్యాక్ వేస్తున్నాను. ఇది న్యాచురల్గా చేసిన హెయిర్ ప్యాక్. ఇది వాడితే జుట్టు చాలా స్ట్రాంగ్గా లాంగ్గా పెరుగుతుంది. ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హ్యాపీ న్యూ ఇయర్ అంట. హ్యాపీ న్యూ ఇయర్. ఇది హ్యాపీ న్యూ ఇయర్. ఇది హ్యాపీ న్యూ ఇయర్. ఈ హెయిర్ ప్యాక్ని అయితే మా చెల్లి మంత్లీ ఒకసారి ఖచ్చితంగా పెట్టుకుంటుంది. అందుకే ఆ పిల్ల జుట్టు అంత లాంగ్గా స్ట్రాంగ్గా ఉంది. సరే అండి, ఇదే ఈరోజు మన చిన్న వ్లాగు, సండే వ్లాగు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.